మనం అందరూ విచారించవలసిన విషయం ఏంటంటే అండి, ఇందా మన వెంకటేశ్వర గారు సోదరుడు చెప్పిన దాంట్లో అతను పరామర్శకి వెళ్ళిన తర్వాత అతని పర్యటనలో ముగ్గురు చనిపోయారండి. అవును. ఒకళ్ళు ఊపిరాడ చనిపోయారు, ఒక ఆయన ఏమో కారు కింద పడి చనిపోయాడు, ఇంకొక ఆయన అంబులెన్స్ లో వైద్య సహాయం అందక చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను అక్కడ వీళ్ళని అడ్రస్ వీళ్ళ చావుల్ని వీళ్ళ మరణాలను కూడా అడ్రస్ చేసి ఉంటే బాగుండేది. అది వదిలేసి సామాజిక వర్గాల గురించి లేనిపోని ప్రేమలు ఇలాంటివన్నీ మాట్లాడారు. అంటే అతనికి రాజకీయ ఏదైనా ముఖ్యమైన పదవుల కంటే కూడా రాజకీయ నాయకుడిగా ప్రజా సేవకుడిని ముద్ర వేసుకోవడానికి కూడా అనర్హుడు అతను. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు? స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్, పిల్లలకి నైపుణ్య విద్యలో తరబేతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రప్పాలో తలలు తగ్గోయటాలు, మీరు వచ్చిన తర్వాత ఊళ్ళు ఖాళీ చేయిస్తాం, 2029లో 2.0 చూపిస్తాం, మీ సంగతి చూస్తాం అనేటువంటిది నేర్పిస్తున్నాం. అంటే నా బాధ ఆవేదన ఏంటంటే ఒక తరం ఒక సంవత్సరమో లేకపోతే 6 నెలల్లో ఏదన్నా జరిగితే దాన్ని మనం సరి చేసుకోవచ్చు. ఒక తరం పాడైపోతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అతని పరిపాలనలో ఉండగా తయారు చేసిన ఈ గంజాయి మొక్కలో, ఈ విషపు చుక్కలో ఇది పెరిగి పెద్దదయ్యి ఈ సమాజానికి ఎంతో కీడు చేస్తాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా తెలివిగా తన అనుకున్న మనుషులందరినీ సిస్టంలో ప్రవేశపెట్టాడు. అంటే ఏపీఎస్సిలోను ఇలా కొన్ని కీలకమైన స్థానాల్లో ప్రవేశపెడితే వాళ్ళ గ్యాంగ్ అందరినీ చేర్చేశారు. వాళ్ళందరూ తాలూకు రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అవును. వాళ్ళు సక్రమంగా పనిచేసి ఉంటే పర్లేదు. వాళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా పనిచేశారు. ఒక వీసీ, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రబాబు నాయుడు గారు అతను నియమించాడు. అతనికి 2 సార్లు పొడిగించాడు. అతను రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత అతనితో చేరిపోయి వాళ్ళ గ్యాంగ్ అందరినీ యూనివర్సిటీలో చేర్చేశాడు. రిజిస్ట్రార్ల కింద అలా చేర్చేశాడు. ఇవాళ మనకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయి సహకారం అందకుండా, ప్రజల కోణంలో ఆలోచించకుండా జగన్కే పనిచేస్తున్నారంటే కారణం ఏంటి? లేదా జగన్ కన్నా పనిచేస్తున్నారు, లేదంటే నిర్లిప్తంగా ఊరుకుంటున్నారు.